పంజుర్లి భూమి మీదకి ఎలా వచ్చాడు? గుళిగ ఎవరు? పంజుర్లి మరియు గుళిగాకు యుద్ధం ఎందుకు జరిగింది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పంజుర్లి పంది రూపంలో కనిపించే దేవత. పూర్వం పార్వతీదేవి అడవిలో వెళ్తుండగా తల్లి చనిపోయిన పంది పిల్లని చూసింది. పార్వతీదేవి దీనిని చూసి భావోద్వేగానికి గురి అవుతుంది. ఆ పందిని తనతో పాటు కైలాస పర్వతానికి తీసుకెళ్ళింది. అయితే ఆ పంది పెద్దయ్యాక దాని దంతాలు బయటకు వచ్చాయి మరియు దురద మరియు చికాకు కారణంగా అది పంటలను నాశనం చేయడం ప్రారంభించింది. ఇది చూసిన శివుడు కోపంగా చంపడానికి వెళ్తాడు. కాని పార్వతి అతన్ని ఆపింది. అప్పుడు శివుడు ఆ పందిని భూమిపైకి పంపి భూమి ప్రజలను రక్షించమని మరియు వారికి సరైన మార్గాన్ని చూపించమని ఆదేశించాడు. ఈ పందిని మనం పంజుర్లి దైవ అని పిలుస్తాము. పంజుర్లి అంటే పంది మరియు దైవ అంటే దేవత. గుళిగా మరొక దేవత. పార్వతీమాత శివుని కోసం విభూదిని తీసుకొచ్చింది. దానిలో ఒక రాయి ఉంటుంది. శివుడు ఆ రాయిని వైకుంఠంలో పడవేశాడు. శివుడి స్పర్శ వల్ల ప్రాణం వచ్చింది. అది గుళిగ. విష్ణువును సేవించడానికి గుళిగను నియమించారు. అతని విధ్వంసక స్వభావం కారణంగా విష్ణువు అతన్ని నెల్లాలు అనే పాము నుండి జన్మించమని శపించాడు. 9 నెలల తర్వాత గుళిగ ఆ పాము కడుపును చీల్చి బయటకు వచ్చాడు. అతను బయటకు వచ్చి అతనికి చాలా ఆకలిగా ఉంటుంది. అతను కోళ్లు, చేపలు వంటి ప్రతిదాన్ని తినడం ప్రారంభించాడు. అతను సరస్సు నీరు పూర్తిగా తాగాడు. కాని సంతృప్తి చెందలేదు. చివరికి విష్ణువు అతనికి తన చిటికెన వేలును ఇచ్చాడు. అది అతన్ని సంతృప్తిపరిచింది. అయినప్పటికీ అతను ఆగలేదు. ఒకరోజు అతను పంజుర్లి దైవ భూమికి చేరుకున్నాడు మరియు వారిద్దరూ భూమి కోసం పోరాడటం చేస్తారు. దుర్గాదేవి వారిని ఆపింది. అప్పటినుండి గుళిగ పంజుర్లికి సన్నిహిత సహచరుడు అయ్యాడు మరియు వారిద్దరూ కలిసి పూజించబడుతున్నారు.